నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు అర్థమైంది. నన్ను పెళ్లి చేసుకుని మీ తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నారు. ఏంటి? నా తప్ప? రియల్లీ? నీకెంత ధైర్యం ఉంటే నాకే డ్రగ్స్ ఇస్తావు? నువ్వేమనుకుంటున్నావు? నిన్ను వదిలేస్తానా? నిజం చెప్పు, నిన్ను ఎక్కడికి ఎవరు పంపించారు? నన్ను పోనివ్వండి. ఆగు, నువ్వు ఇక్కడి నుండి అంగుళం కూడా కదలడానికి వీల్లేదు. నీకు పిచ్చా? నేను నీకు డ్రగ్స్ ఇచ్చుంటే నేను కూడా ఇక్కడే ఎందుకుంటాను? మీరు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను కాదు, నేను మీకోసం డ్రగ్స్ తీసుకుని రాలేదు. నన్నేమనుకుంటున్నారు? మీకోసం నేను నా మనీని ఎందుకు వేస్ట్ చేయాలి? అయితే ఇప్పుడు నాకు నా మనీ తిరిగి కావాలి. నేను మీకోసం డ్రగ్స్ తీసుకుని రాలేదు. ఏదో తప్పు జరిగింది, అది మీకు తెలుసు. అయితే నువ్వు ఎవరి కోసం డ్రగ్స్ తెచ్చావు? హలో, హాయ్, నేను ప్రెస్ జర్నల్ నుండి మాలిని మాట్లాడుతున్నాను. మాలిని? ఎస్, విరాజ్ గారి నెక్స్ట్ సినిమా రిలీజ్ కాబట్టి ఆయన ఇంటర్వ్యూకి అవైలబుల్గా ఉన్నారా అని కనుక్కుందామని చేశాను. ఎస్ మేడం, ఈరోజు ఫ్రీగానే ఉన్నారు. అయితే ఈవినింగ్ ఆయన ఇంట్లో కలవచ్చా? ఓకే, నేను అపాయింట్మెంట్ బుక్ చేస్తాను. అడ్రస్ ఎక్కడో చెప్తారా? 2168 మెజిస్ట్రేట్ కాలనీ, ముంబై. ఓకే ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ. ఆ డ్రగ్స్ ఎవరి కోసం తెస్తే నీకెందుకు? నేను మంచిదాన్ని కాదని అనుకుంటున్నారు కదా. చెప్పండి, నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు?
తాత హ్మ్. తాతయ్య, నిన్న రాత్రి జరిగింది ప్లీజ్ అమ్మకు చెప్పకండి. ఆమెకు తెలిస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా. ఎవ్వరికీ తెలీదని నువ్వనుకుంటున్నావా? నిన్న రాత్రి ఏం జరిగిందో ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు గుర్తులేదు. అన్వేష్, నిన్న రాత్రి జరిగిందంతా నీ మంచికే. ఆ అమ్మాయి కూడా నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. అందుకే ఫ్యామిలీలో అందరూ నువ్వామెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఒక్క నైట్ ఆమెతో గడిపినంత మాత్రాన నేను ఆమెను ఎలా పెళ్లి చేసుకోగలను? అవునా? నువ్వు చాలా ఏళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు. ఎప్పుడైనా ఇలా ఒక నైట్ ఆమెతో గడిపావా? ఉం? అన్వేష్, నువ్విలా ఉండడం మేమింక చూడలేం. ముఖ్యంగా మీ అమ్మ చూడలేదు. నిన్ను చాలా మంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళాం. చాలా టెస్టులు చేయించాం. కానీ ఎవ్వరూ నిన్ను నయం చేయలేకపోయారు. ఇప్పుడు దానికి ఒక పరిష్కారం, నీ జబ్బుకి ఒక నివారణ దొరికింది. అది ఆ అమ్మాయి. ఆమెను పెళ్లి చేసుకోవడానికి నీకేంటి ప్రాబ్లం? తాతయ్య, ఏం మాట్లాడుతున్నారు? నేను ఆమెను ఎలా పెళ్లి చేసుకోగలను? ఆమె పేరు కూడా నాకు తెలీదు. ఆమె ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది నాకు ఏమీ తెలియదు తాతయ్య. నిన్న రాత్రి ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు. నువ్వు నాకేం రీజన్ చెప్పొద్దు. ఏ రీజను చెప్పకన్వేష్. మన జీవితంలో ఊహించని విధంగా జరిగే ప్రతిదీ మన మంచికే జరుగుతుంది. ఇది కూడా అలాంటిదే. చైత్ర. ఆ అమ్మాయి పేరు చైత్ర. ఆమె కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురే. నీకు అర్థమైందా? నేను ఆమెను పెళ్లి చేసుకోలేను తాతయ్య. నీ ఒపీనియన్ మాకింక అవసరం లేదన్వేష్. నీ బ్రదర్స్లో ఒకడు సీఈఓ, మరొకడు సినిమా స్టార్. కానీ నువ్విక్కడి నుంచి వెళ్ళిపోయాక అందరూ నీ గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడుతున్నారో నీకు తెలుసా అన్వేష్? ఇటు చూడు. నువ్వు చైత్రని పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఈ పెళ్లికి యాక్సెప్ట్ చేయకపోతే మన ఫ్యామిలీ గౌరవం కోసం నేను ఏదైనా చేయగలను. ఇప్పుడు కార్ ఎందుకు ఆపారు? మళ్ళీ నష్టం మొదలుపెట్టింది. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అర్థమైందా? ఓయ్, ఏమనుకుంటున్నావు? నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది అనుకుంటున్నావా? నువ్వే నా వెంట పడ్డావు, అది మర్చిపోయావా? చూడు, నేను మర్చిపోలేదు, నువ్వే మర్చిపోయావు. ఇప్పుడు కూడా నువ్వే వచ్చి నా కారులో కూర్చున్నావు. కనీసం ఇప్పుడైనా చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?
చెప్పు, చెబుతావా లేదా? ఇక్కడ నుంచి వెళ్దాం ప్లీజ్. ఎందుకు? ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలి? నాతో రండి, దారిలో అంతా చెప్తాను. ప్లీజ్, వాళ్ళు వస్తున్నారు. ఎవరొస్తున్నారు? పద, త్వరగా వెళ్దాం పదండి. ఎందుకు? వాళ్ళు వస్తే నాతో పాటు మిమ్మల్ని కూడా పట్టుకుంటారు. ఓ షిట్! తర్వాత కథను తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ను పాకెట్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్లో మాత్రమే చూడండి. మరియు కడలి అన్ని ఎపిసోడ్లు వినడానికి క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.